వర్షం తగ్గింది, బురద పోతోంది, ఏపీ వాసులు హమ్మయ్య అని అనుకుంటుండగా వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు కూడా పడుతున్నాయి. ఇక ఈ తరుణంలో వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రాబోయే 2 రోజుల్లో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉందని, ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. అయితే ఏపీపై ఈ యొక్క అల్పపీడనం ప్రభావం స్వల్పంగానే ఉన్నా రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండొచ్చన్నారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక మరొక వైపు కనుక చూసుకున్నట్లయితే పక్కన ఉన్న తెలంగాణలోనూ వర్షాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ 17వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల వర్షాలకు బ్రేక్ ఇచ్చినట్లే అని చెప్పింది. అయితే ఇది కేవలం చిన్న విరామం మాత్రమేనని, సెప్టెంబర్ 18వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.